30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అండ్ టీజర్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారు అనుకుంటా. చిరంజీవి గారు లాంచ్ చేశారు. ఎలా నా అనిపించింది? అభిమాన హీరో నా అభిమాన హీరో నా ఫస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేశారంటే ఎలా ఉంటుంది? కలిసారు ఎంతమంది చిరంజీవి గారిని? చాలాసార్లు కలిసాను. చాలా సార్లు కలవటం వేరు. మీరు చెప్పారు ఆయన అభిమానిగా ప్రెసిడెంట్కి సంబంధించిన సంఘాలలో కూడా పనిచేశాను. ఆయనకి నా గురించి తెలుసు. నేను అప్పుడు ఫ్యాన్స్గా పనిచేసిన కార్యక్రమాలు ఆయనకి తెలుసు. నేను అప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉండేవాడిని ఆయనకి తెలుసు. ఇంట్లో నాన్నలతో దెబ్బలు తిండాలు కూడా ఆయనకు తెలుసు. సినిమాలకు పోయి బ్యానర్లు కట్టి పోస్టర్లు అతికిచ్చి 100 రోజు ఫంక్షన్లకు పిచ్చి పిచ్చిగా చేసి అని ఆయనకు తెలుసు. ఆ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ అదే అభిమాన హీరో మీద చాలాసార్లు డిబేట్ కూడా చేయాల్సి వచ్చేది. అంటే నా వ్యక్తిగత అభిమానం వేరు, జర్నలిజం వేరండి. ఓకే, అంటే నొప్పించి ఉంటుంది కదా, ఎంత ప్రేమించే అభిమాని కదా, గుండెల్లో పెట్టుకున్న అభిమాని. ఇదే వ్యక్తిగతంగా ఎప్పటికీ నేను చిరంజీవి గారి అభిమాని. ఒక సినిమా లవర్గా నాకు నచ్చిన ది బెస్ట్ యాక్టర్ హీరో చిరంజీవి గారు. అది అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తాను. ఓకే, బట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత క్వశ్చన్ చేయడం జర్నలిస్ట్ విధి. నేను క్వశ్చన్ చేస్తా. నా అభిమాన నటుడు కాబట్టి నేను క్వశ్చన్ చేయను, లేదా నా అభిమాన ఇది కాబట్టి నేను క్వశ్చన్ చేయను, నా అభిమాన నాయకుడు కాబట్టి క్వశ్చన్ చేయను. నేను జర్నలిజం ద్రోహం చేసినట్టు. నా వృత్తి వేరు, నా వ్యక్తిగత అంశాలు వేరు. ఓకే, నాకు ఎవరితోటే అలాగే ఉంటుంది, ఎవరితోటి అలా ఉంటుంది. సపోజ్ మా నాన్న రాజకీయ పార్టీ నాయకుడైనా నేను ఆయన మిస్టింగ్ ఆపరేషన్ చేసి ఉండేవాడిని. నా వృత్తి వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. నాకు ఆ క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది. నువ్వు చిరంజీవి గారి అభిమాని కాబట్టి చిరంజీవి గారి మీద స్టోరీలు చేయకూడదు అంటారు మీరు. నేను ఎవరికో అభిమాని కాబట్టి ఆయనకు అనుకూలంగా చేస్తాను అంటారు. రెండింట్లో మీకే కాంట్రడిక్షన్. చెయ్యొద్దు నేను అనలేదు సార్. నేను చేసినప్పుడు మీరు కాదు, నేను అనేది జనం గురించి చెప్తున్నా. మీ మనసుకు నచ్చింది హీరో కదా, మనసుకి ఏమైనా నొప్పిస్తుందా అని అడిగాను అంతే. పర్సనల్ వేరు, నొప్పించడం వేరు. బట్ ప్రొఫెషన్ కనుక నేను అన్యాయం చేస్తే నాలో స్వార్థం మొదలయ్యి, అవును, నాలో ఇష్టాలనే ప్రాతిపదిక మీద కనుక నేను జర్నలిజం చేస్తే ఎమోషనల్ నేను ఇన్ని కబుర్లు చేయలేను కదా. వ్యక్తిగతంగా ఉంటుంది నాకు. అరే నా అభిమాని హీరో ఇట్లా ఉంటే బాగుండేదని నాకు ఉంటుంది. బాస్ ఓకే, చూడండి అసలు ఎలా చూస్తున్నారు లుక్. ఆయన నేను బాగా తెలుసు కదా. ఆయన నన్ను అదే ప్రేమతో స్వీకరిస్తారు ఎప్పుడు కూడా. నేను మీరు చెప్పిన డిబేట్లు చేసిన స్టోరీలు చేసిన తర్వాత కూడా, ఓకే, నేను మీరు చెప్పిన స్టోరీలు డిబేట్లు చేసిన తర్వాత కూడా ఒకసారి ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండగా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో బ్లాస్టులు జరిగినాయని నేను అప్పుడు లైవ్లో రిపోర్టింగ్కి వెళ్ళా. నేను లైవ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్. సో ఆయన విజిట్ చేస్తున్నారు ఆ స్పాట్ని. ఆయన ఇంకా వస్తారన్నారు కానీ రాలేదు. నేను లైవ్లో రిపోర్టింగ్ చేస్తున్నా నా ఛానల్కి. పోలీసులు వచ్చి తోసేస్తున్నారు, పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ వచ్చి వచ్చేస్తున్నారు. నేను లైవ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. మనం వాళ్ళని ఊరుకోబెడతా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాం. వెనక నుంచి గబగా మాకు వచ్చింది, చిరంజీవి గారు వాళ్ళు చేసేశారు. ఏ మూర్తి అని. సో అప్పుడు కన్నబాబు గారు అని నా ఫ్రెండ్, మా ఈనాడులో కొలీగ్, ఆయన కూడా బాగా తెలుసు. అప్పుడు ఎమ్మెల్యే పిఆర్పి, ఓకే, కాంగ్రెస్కి వెళ్ళింది. సో వారు చెప్పారు మూర్తి లైవ్లో ఉన్నాడని, కానీ వచ్చి నాతో మాట్లాడారు. ఎప్పుడు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన కూడా అది మనసులో పెట్టుకోరు. ఓకే, వీడు నా మీద స్టోరీలు చేశాడు, నా మీద డిబేట్లు చేశాడు. అది వేరు, ఇది వేరు. వారికి తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. సో టీజర్ చూడగానే షాక్ అయ్యారా? చాలా ఇష్టపడ్డారు, బాగా చేసే ఉన్నారు. ఓకే, చాలా బాగా చేసే ఉన్నారు. డైరెక్టర్ కదా, కొత్త యాంగిల్ ఇది. అదే అడిగారు, నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు వచ్చింది, అసలు ఈ కోణం కూడా ఉందా నీలో, కొత్త కొత్త కోణాలు చూపిస్తున్నావు ఏంటి. ఫ్యాన్ బై మూమెంట్ కదా. ఇన్ ఫ్యూచర్ చాలా మెగాస్టార్ చిరంజీవితో ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా? చెప్పలేం కదా. నేను ఈ మూమెంట్లో ఉంటాను. నేను ఓకే, ఫ్యూచర్ ఏమవుతుంది అనేది నాకు తెలియదు. నేను ఈ మూమెంట్లో లివ్ చేస్తా. ఫ్యూచర్ ఏంటి, గతం ఏంటి పట్టించుకోండి. యాక్చువల్ చిరంజీవి గారు అన్నారు చేస్తావేమో అని. ఓ సో తెలియదు కదా అన్నారు. బట్ మనం ఫ్యూచర్ గురించి ఎక్కువ ఊహించుకుని అట్లా చేయండి. నేను ఈ నిమిషం ఎలా ఉన్నాను అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.